సార్, తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా అనేది ఒక సంచలనంగా మారింది. ఇది రాజకీయ లబ్ధి కోసం ఏర్పడిందా, ప్రజా శ్రేయస్సు కోసం ఏర్పడిందా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన రాజకీయ నాయకుడు ప్రజాసేవను ఒక భాగంగానే చూస్తారు. కానీ అదే 24 రాజకీయంగానే ఏర్పడుతుంది. ఏదైనా ప్రజాసేవ అందులో రాజకీయం అంటే ప్రజాసేవ అనుకోండి. కానీ ఇప్పుడున్న వాతావరణంలో రాజకీయాలను ప్రజలు ప్రజాసేవ అని అనుకుంటున్నారు, అన్ని అదర్ వేలో తీసుకుంటున్నారు. కాబట్టి ఇది ఒక రాజకీయ ప్రక్రియలో భాగంగానే హైడ్రా ఏర్పడిందని. లక్ష్యం మంచిదే, ఏ విధంగా ఏర్పడినా. లక్ష్యం ఏంటంటే FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ సరస్సులకి హైదరాబాద్ లేక్ సిటీ అని ఓల్డ్ మ్యాప్ ఒకటి తీసుకొచ్చి, హైదరాబాద్ లేక్ సిటీ కాబట్టి దీనికి ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఏ విధమైన నిర్మాణాలు ఉండకూడదు. ఎందుకనంటే ఆ చెరువులు వెళ్ళిపోతే హైదరాబాద్కి ప్రాబ్లం వస్తుంది కాబట్టి అనేది లక్ష్యం. అంటే ఆ ట్యాంకుకి కొంత బఫర్ జోన్, ఆ బఫర్ జోన్లో కూడా నిర్మాణాలు చేపట్టకూడదు. ఇది కాకుండా ఒక 111 జీవో అని ఉంటుంది. అదేంటంటే పెద్దన గండిపేట జలాశయం, ఆ పరిసరం హిమత్ సాగర్, అక్కడ ఏ విధమైన అటాచ్మెంట్ ఏరియాలు కాంటోర్ వరకు ఏ విధమైన నిర్మాణాలు చేయకూడదు. పరిమితులు అంటే పర్మిషన్సే ఇవ్వరు అన్నమాట. గ్రామ పంచాయతీ కానీ ఎక్కడ కూడా ఆ గ్రామ పంచాయతీ అంటే పంచాయతీ లిమిట్స్లో వాళ్ళు చేసుకోగలుగుతారు. కానీ అంతకు మించి మామూలుగా వ్యవసాయ భూమి ప్రాంతాల్లో కూడా నిర్మాణాలు చేయకూడదు అనేది రూల్. దీంట్లో అయితే ఏంటంటే అనేకమైన నిర్మాణాలు గత 15-30 ఏళ్ళగా జరుగుతూ ఉన్నాయి. వివిధ సందర్భాల్లో నిజానికి హైడ్రా అనేది ఒక సంస్థే, కానీ చట్ట ప్రకారం MROలకి, కలెక్టర్లకి, రెవెన్యూ అధికారులందరికీ కూడా, రెవెన్యూ అధికారులకి, మున్సిపల్ అధికారులకి, GHMC అధికారులకి రాజ్యాంగపరంగా అంటే జీవోల ప్రకారమే అధికారాలు ఇప్పటికే ఉన్నాయి. ఈ హైడ్రాకు ఉన్న అధికారాలు వాటికి కూడా ఉన్నాయి. ఒక నోటీస్ ఇవ్వటం, దాని వివరణ తీసుకోవటం, కూల్చే వేయటం అనేది యథావిధిగా జరిగింది. ఇప్పటి నుంచో గతంలో TRS అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి అయ్యప్ప సొసైటీలో కానీ ఎన్కన్వెన్షన్ మీద కానీ కూల్చివేతలు జరిగిన మాట వాస్తవమే కదా. అదేంటంటే కొన్నాళ్ళు చేశారు, తర్వాత మళ్ళీ ప్రజల నుంచి కొంచెం ఒత్తిడి వచ్చిన తర్వాత నాగార్జున గారితో వాళ్ళు సత్సంబంధాలు ఏర్పరచుకున్న తర్వాత అది మానేశారు. అయితే ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంత కూల్చివేతలు అయ్యి స్టార్ట్ అయిన మాట వాస్తవం. ఇందులో ఏంటంటే పట్టణ భూ ఆక్రమణలో నిర్మాణాలు అనేది కాకుండా FTL చెరువులు అనేది ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత మూడోది ఈ ఆక్రమణలు అనేది చాలా విస్తృతమైన వర్డ్. అక్కడ పేదవాడు ఆక్రమణ చేసుకోవచ్చు, ధనవంతుడు ఆక్రమణ చేసుకోవచ్చు, ఎవరైనా ఆక్రమణ చేసుకోవచ్చు ప్రభుత్వం. అది ఆల్రెడీ ఇప్పుడు GHMC పరిధిలోనే చాలామందికి అధికారాలు ఉన్నాయి కాబట్టి అది నిరంతరం జరిగే ప్రక్రియ. అక్కడ ఏం జరుగుతుందంటే పేదవాళ్ళవి ఎక్కువగా కూల్చివేతలకు గురి అవుతా ఉంటాయి. 100 గజాలు, 50 గజాలు వీటిల్లో ఎవరన్నా కట్టుకుని ఉంటే వాళ్ళని కలిపి. ఇక FTL పరిధిలో కూల్చివేతలకి ఎవరు అభ్యంతరం చెప్పట్లేదు, ఇది చెప్పడం లేదు. కొన్ని వివాదాలు ఉంటే వీళ్ళు కోర్టుకు కూడా వెళ్ళటం జరుగుతూ ఉంది. నాగార్జున గారి విషయంలో ఏం జరిగిందంటే ఒక సంచలనం సృష్టించాలి దీనిలో అని రేవంత్ రెడ్డి గారు అంటే ఎవరు పెద్ద నాయకుడు KTR గారు జన్వాడ ఫామ్ హౌస్ కానీ మరి OYC గారి కాలేజీ అంటే పెద్దది సంచలనం. మరి మల్లారెడ్డి గారి దానిలో కానీ మరి పల్లా రాజేశ్వర రెడ్డి గారి మరి అనురాగ్, ఇవి ఏంటంటే సంచలనాన్ని క్రియేట్ చేస్తాయి. వాళ్ళ ప్రజలు కూడా పెద్దవాళ్ళ అన్నీ కూడా వీళ్ళు చేయగలిగారు అనేది ఒక ఇండికేషన్ ప్రజల్లోకి. ఇంకా మనం ఒక లెక్క ఎవరు లేరు. ఇక్కడ నాగార్జున గారు సాఫ్ట్ టార్గెట్ అంటే అతను అద్దాల మేడలో ఉన్నాడు. అతనికి కొంత భూమి ఉంది, 7 ఎకరాలు, ఇంకొక 3 ఎకరాలు ఆక్రమించుకున్నాడు అనేది ఆరోపణ. ఆయన చెప్పడమేమో ఇది
నాదే భూమి, ఇక్కడ ఒక్క సెంటు కూడా మేము ఆక్రమించుకోలేదు, కొలవాలంటే ప్రభుత్వం కొలవాలి, బ్యాంకును కొలవాలి, ఈ ఆస్తిని కొలవాలి, ఈయనకి లీగల్గా ఎంతవరకు ఆస్తి ఉందనేది కొలవాలి, ఎవరికాళ్ళు డిమార్కెట్ చేసి ఇవ్వాలి. అది కోర్టులో జరుగుతూ ఉంది. అయితే జిహెచ్ఎం వీళ్ళు హైదరాబాద్ కొట్టేశారు. అది ఒక కేసు కోర్టు స్టే తర్వాత కూల్చేసిన తర్వాత దాని మీద స్టే ఇచ్చింది, ఏదో జరుగుతుందని చెప్తున్నారు. మరి ఆ తదుపరి నాగార్జున గారికి మరి నాగార్జున గారు కాదు, ప్రభాస్ కూల్చేసినా కానీ ఎవరు సపోర్ట్ రాదు. అదే రాజకీయ నాయకుడిది కూల్చివేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఒత్తిడి వస్తుందేమో, వ్యతిరేకత వస్తుందేమో అనేది భావన. ఇప్పుడు ముస్లిం మైనారిటీస్ అందరూ కూడా రివోల్ట్ అవుతారు, అక్కడ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా అనేది ఆ భావన. ఇది దేశవ్యాప్తంగా ఎంఐఎం ఇప్పుడే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతున్న సమయంలో మరి ఎంఐఎం మీద, వాళ్ళ ఆస్తుల మీద చర్య తీసుకుంటే ఆ ఒత్తిడి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ర్యాలీ అవుతుంది కదా, అది రాజకీయ కోణం. మీరు నోటీసులు ఇచ్చారో లేదో కూడా మీరే పరిశీలించుకోండి. అదేమో ఓపెన్ సీక్రెట్, వాళ్ళకి నోటీసులు ఇచ్చారా ఎఫ్టీఎల్ పరిధిలో అందరికీ ఎవ్వరూ అవసరం లేదు. ఎఫ్టీఎల్ ఉందా లేదా అనేది గూగుల్ మ్యాప్స్ వరకులోనే ఏ చిన్న రాజకీయ విజువల్ జ్ఞానం ఉన్న వ్యక్తికైనా కానీ తెలిసిపోతుంది. ఇదేమి గ్రీక్ అండ్ లాటిన్ ఇదివరకట్లాగా సెటిలైట్ ఇమేజరీ ఏమి సీక్రెట్ కాదు. ఇప్పుడు గూగుల్ మ్యాప్లో సెటిలైట్ ఇమేజరీ లేటెస్ట్ అప్డేట్స్ దొరుకుతాయి. కొంచెం దానికి ఆనుకుని ఆల్రెడీ చెరువులోనే ఉందని తెలుస్తున్న వైనాలు కూడా కనిపిస్తున్నాయి కదా. అది రాజకీయంగా ముందేయాలంటే ఏదో చిన్న ప్రజల్లో ఇమేజ్ ఎప్పుడు బిల్డ్ అవుతుందంటేనండి, పెద్ద టార్గెట్ని వీడు కుంభస్థలాన్ని కొట్టాడు అని అనిపించు. జన్వాడ ఫామ్ హౌస్ ఈయన ఎప్పటి నుంచినో ఆయన అంటున్నాడు అది ఇల్లీగల్ అని. రేవంత్ రెడ్డి గారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు జన్వాడ ఫామ్ హౌస్కి వెళ్ళి హడావుడి చేసింది. అదే విషయంలో రేవంత్ రెడ్డి గారు అంటే ప్రస్తుత చీఫ్ మినిస్టర్ అని మాజీ ముఖ్యమంత్రి గారు జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో వాళ్ళ పోలీసులు అరెస్ట్ చేసి మరి జైలుకు కూడా పంపించింది తెలిసిందే. అది ఆ ఇల్లీగల్ అక్రమ కట్టడాన్ని కూల్చివేయటానికి మొత్తం అంతా కూడా రంగం సిద్ధమైంది అని తెలుస్తాం. రేవంత్ రెడ్డి గారు అసలు మొదటి కూల్చివేతతోటి కాకుండా ఎన్కన్వెన్షన్ కూల్చివేతతోటి, ఇలా కూల్చివేతలు అనేవి సర్వసాధారణం, ఏ ప్రభుత్వం అయినా సాధారణ వ్యక్తులు. అయితే ఒక పెద్ద వ్యక్తి అంటే నాగార్జున, అతను ఒక పెద్ద సినీ నటుడి కుమారుడు, ఆయనకు కూడా స్టూడియోలు అవి ఉన్నాయి, మంచి షో బిగ్ బాస్ షో కూడా నిర్వహిస్తున్నాడు. ఆయన ఒక పాపులర్ వ్యక్తి. మరి అలాంటి దాంతో ప్రభుత్వానికి కొంత మైలేజ్ వచ్చి, అంటే ఎన్నాళ్ళు వేచిన ఉదయం అని ప్రజలు వెయిట్ చేస్తున్నా మీరు భలే పని చేశారు అని. కానీ వాళ్ళు వెంటనే నెక్స్ట్ ఏమనుకున్నారంటే ఇంకొక 2-3 జరుగుతాయి మాజీ ముఖ్యమంత్రి బెనామీ ఆస్తులుగా అని ఆరోపణలు, మీరు చేస్తున్న ఆరోపణలు జన్వాడ ఫామ్ హౌస్ మీద జరుగుతాయి అని అనుకున్నారు. బీజేపీ ఏం చేసిందంటే ఒక అడుగు ముందుకు వేసి కమాన్ రేవంత్ రెడ్డి గారు, బీజేపీలో ప్రధానమైన వర్గం, మరి రఘునందన్ రావు గారు కానీ, ఈ మరి మంత్రి బండి సంజయ్ గారు కానీ, వీళ్ళంతా కూడా కమాన్ రండి ఆహ్వానిస్తున్నాం, నువ్వు పెద్ద హీరోవి, కూల్చివేయి, ఓవైసీ ఇవన్నీ మేము ఆధారాలు ఇస్తున్నాం, ఇగో సెటిలైట్ ఫోటోలు, ఇదిగో ఫోటోలు అని ఆధారాలతో సహా వాళ్ళు ముందుకు వచ్చారు. ఫ్లోర్ లీడర్స్ అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి చెక్ పెట్టే విధంగా వాళ్ళు ముందుకు వచ్చారు. అది వెంటనే ప్రతి సవాల్ ఓవైసీ గారి గురించి, రండి మీరు మా దాని దగ్గరికి రండి, అప్పుడు మా తడాకా ఏంటో చూపిస్తాం అని అక్కడి నుంచి కూడా ప్రతి సవాలు రావటం జరిగింది. ఇక పల్లా రాజేశ్వర గారిది ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. జన్వాడది కొంచెం వెనక్కి వచ్చి ఒక నోటీసులు ఇవ్వటం ఈ కార్యక్రమం, అది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అందరూ పులిస్ వారీ చేస్తున్నాడు. పులిస్ వారీ కాదు, సింహం నోట్లో తలపెట్టారు. దీంట్లో ఆయన ఒక ఇమేజ్ తోటి బయటపడాలి అని అంటే, ఒక ఇమేజ్ తోటి బయటకు రావాలి అని అంటే జన్వాడ ఫామ్ హౌస్ కానీ కూల్చివేత తప్పనిసరిగా చేస్తేనే ఆయన గౌరవప్రదమైన ఇమేజ్ తోటి బయటపడగలుగుతారు.
మాకు తెలిసిన రాజకీయ పరిజ్ఞానంతో 1-2 జన్వాడ ఫామ్ హౌస్, ఇంకా పల్లా రాజేశ్వర రెడ్డి గారికి కానీ మల్లారెడ్డి గారికి కానీ ఏదో మమ అనిపించి, అంటే ఏదో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేశారు, నోటీసులు ఇచ్చారు, అలాంటివి ఇచ్చేసి కోర్టు ఏదో ఒక ఆదేశాలు ఇస్తుంది. డెఫినెట్గా ఆదేశాలు ఇస్తే అంతటితోటి ఆగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ బడాబాబుల ఇళ్ల మీదకి వెళ్ళలేదు. అది కాంగ్రెస్ పార్టీ గారు కానీ, మరి అపోజిషన్ కానీ, రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కానీ, అది ఓన్లీ ఏదో పబ్లిసిటీ కోసం ఇచ్చిన నోటీసులుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి అన్నకి ఇచ్చారు అని చెప్తున్నది అది పబ్లిసిటీ కోసం. ఏముందో నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇస్తే ఏముంటుంది? అది ఆ విషయం జరిగినప్పుడు కదా దానిలో నిజాలు బయట పెట్టేది. ఏంటంటే కేటీఆర్ గారు ఏమంటారంటే, కేటీఆర్ గారు అటాకింగ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఆయన అనేది ఏంటంటే, ఎస్ మేము చూపిస్తాం, మేము ఆధారాలు చూపిస్తాము, మేమే మాట్లాడతాము, మేమే చూపిస్తాము ఎక్కడెక్కడ ఉన్నాయో ఎఫ్టీఆర్, ఎస్ అని ఆయన బయటకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ సడన్గా మరి యాక్టివ్ అయ్యింది, అవ్వాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు గౌరవప్రదమైన ఎగ్జిట్ ఈ హైడ్రాతో మొదలుపెట్టిన ఇది కేవలం ఇదేంటంటే డైవర్షన్ పాలిటిక్స్. వీళ్ళు రైతు రుణమాఫీ పూర్తి చేయలేకపోయారు, చివరి విడత అందరికీ ఇవ్వలేకపోయారు. వీళ్ళంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎక్కువ 2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉన్న వాళ్ళకి తీర్చడానికి కొంచెం సమయం పడుతుంది. ఆ 2 లక్షల పర్మిట్ అంటే వీళ్ళు ఆ రుణానికి ఇస్తారా? పూర్తి రుణమాఫీ అవ్వదు కదా వాళ్ళకి. అందుకని మాకు ఇబ్బందిగా ఉంది, వాళ్ళు మిగిలిన డబ్బులు కడితే ఈ డబ్బులు వేస్తాము, 2 లక్షల పైన ఉన్న రిమైనింగ్ అమౌంట్ కడితే ఇది 2 లక్షలు వేస్తాం అనేది ప్రభుత్వం వాదిస్తున్నది. అది ఏదో జరుగుతుంది. ఏదేమైనా అక్కడ కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది. అందుకనే రాహుల్ గాంధీ గారు కూడా మరి ఆ మీటింగ్కి రైతు రుణమాఫీ పూర్తి చేశామని చెప్పుకునే మీటింగ్ కూడా రావటం లేదు అనేది ప్రతిపక్షాల్లో చేస్తున్న ఆరోపణ. కేటీఆర్ గారు కూడా ఇది డైవర్షన్లో భాగంగానే హైడ్రాని ముందుకు తీసుకొచ్చారు, ఇందులో పేలా ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు ఒక సింహం నోట్లో తలబెట్టారు, దాన్ని క్షేమంగా బయటకు తీయాలి, ఇది అంత సక్సెస్ అవ్వాలి అని అంటే ఒక బిగ్ షో, అంటే ఎస్ నేను చేశాను, సాధించాను అని చెప్పుకునే విధంగా ఒక భారీ కట్టడాన్ని అంటే బిగ్ మనం అనుకున్న నెలమట్టం చేస్తేనే అది వస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇట్ విల్ స్లో అయిపోతుంది. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు సార్ ఈ హైడ్రా గురించి? ప్రజలు ఏమనుకోరండి. ప్రజలు రాబిన్ హుడ్ ఫిలాసఫీ, పెద్దవాళ్ళని కంట్రోల్ చేస్తే, ఈ పెద్దవాళ్ళ అన్నీ కంట్రోల్ చేస్తే తప్పకుండా ప్రజలు హర్షిస్తారు. వాళ్ళు అనేది ఏంటంటే, అది మీ వాళ్ళని అడ్డుపెట్టుకొని ఓన్లీ టీఆర్ఎస్ ఎంఐఎం మీద పడటం కాదు. ఎంఐఎం మీకు రాజకీయంగా అవసరం కాబట్టి వాళ్ళని చేయకుండా ఓన్లీ టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ముఖ్యమంత్రి ఆస్తుల మీదే కాకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళవి కూడా లిస్టు ఉన్నాయి కాబట్టి అందరి చేయండి అనే ప్రజలు కోరుకుంటారు. చెయ్యొద్దని ప్రజలేమీ కోరుకోవట్లేదు. డెఫినెట్గా ఆయన నిజంగా సంచలనం సృష్టించాలి అని అంటే తప్పకుండా కేటీఆర్ గారు ఇచ్చిన లిస్టు కొలగొట్టాలి, మరి ఎంఐఎం ఓవైసీ సోదరులు ఇచ్చిన లిస్టు కూడా కొలగొట్టాలి. అలా కొలగొడితే మంచి పేరే వస్తుంది రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు అలా చేయలేరు కాబట్టి సేఫ్ ఎగ్జిట్, చేసిన దాని నుంచి సేఫ్ ఎగ్జిట్, గౌరవప్రదంగా బయటికి రావాలి అని అంటే 1-2 చేసి మేము బాగానే చేసాము, కోర్టు మరి ఆదేశాల మేరకు మేము పోతున్నాము, అది ప్యారలల్గా అది ఉంటుంది, దాని పని చేసుకుంటుంది. ఏదో చిన్నవి అందరూ ఎంక్రోచ్మెంట్స్, గుడిసె టెంటులు వేసుకున్నాను ఇలాంటివి పూలు కొడతా ఉంటారు. అది రెగ్యులర్గా మున్సిపాలిటీలోనే జరిగే కార్యక్రమం. దీనికి ఏం పెద్ద సంస్థ అది ఏం అవసరం.
మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.